డిసెంబర్ 6న అమెరికాలోని డలాస్లో మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. 6వ తేదీన గార్లాండ్లోని కర్టిస్ కల్వెజ్ సెంటర్లో జరిగే భారీ సభలో ప్రవాసాంధ్రులను ఉద్దేశించి లోకేష్ ప్రసంగించనున్నారు. ఈ సభకు అమెరికా, కెనడాల నుంచి 8,000 మంది ప్రవాసులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఏపీ ఎగుమతుల వాణిజ్య సుమారు 17.92 లక్షల కోట్లుండగా దిగుమతులు 11.65 లక్షల కోట్లకు చేరాయి. ఇక ఏపీ ఆర్థిక ప్రగతిని మరింత వేగవంతం చేసేందుకు అమెరికా పర్యటనను వ్యూహాత్మకంగా వినియోగించుకోవాలని లోకేష్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక డలాస్ పర్యటన అనంతరం 8, 9వ తేదీల్లో శాన్ ఫ్రాన్సిస్కోలో పలు కంపెనీల ప్రతినిధులతో నారా లోకేష్ భేటీ కానున్నారు. ఈ సభకు అమెరికా, కెనడాల నుంచి 8,000 మంది ప్రవాసులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఏపీ ఎగుమతుల వాణిజ్య సుమారు 17.92 లక్షల కోట్లుండగా దిగుమతులు 11.65 లక్షల కోట్లకు చేరాయి. ఇక ఏపీ ఆర్థిక ప్రగతిని మరింత వేగవంతం చేసేందుకు అమెరికా పర్యటనను వ్యూహాత్మకంగా వినియోగించుకోవాలని లోకేష్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక డలాస్ పర్యటన అనంతరం 8, 9వ తేదీల్లో శాన్ ఫ్రాన్సిస్కోలో పలు కంపెనీల ప్రతినిధులతో నారా లోకేష్ భేటీ కానున్నారు.